మీకు బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో కూడా రైట్ బీమ్ ఓకే బోట్ వాటర్ ఇట్లా వెళ్తుంది, బోట్ ఇట్లా వెళ్తుంది, పడవ ఇటువైపు వెళ్తుంది, బాటర్ ఇటువైపు వెళ్తుంది. ఇదేమో ఒక 60 సెకండ్లు పట్టింది, ఇదేమో 60 సెకండ్లు పట్టింది. వాటర్ ఎంత ఈజీ అని అంటే వాటర్ ఇటువైపు వస్తుంది, బోటు కూడా ఇటువైపు వస్తుంది. బోట్ మీద వాటర్ స్పీడ్ కూడా యాడ్ అయిపోయింది కాబట్టి తక్కువ టైంలో చేరుకుంటుంది, 40 సెకండ్స్. అదే వాటర్ స్పీడ్ కనుక 0 ఉంటే ఎంతసేపులో డెస్టినేషన్కి చేరుంటుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. ఒక పడవ ఒక నీరు ఒకే డైరెక్షన్లో డెస్టినేషన్కి వెళ్తుంది. ఒక పడవ నీరు స్పీడు పడవ స్పీడు రెండు సేమ్ ఉన్నాయి. ఎంతసేపులో వెళ్తుంది? 40 సెకండ్లో వెళ్తుంది. రైట్. పడవ అండ్ నీరు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే కొంత ఎక్స్ట్రా టైం పట్టింది. అదే నీరు స్పీడ్ గనక 0 గనక అవుతే ఎంతసేపులో చేరుకుంటుంది? పనికి మాలిన ఫార్ములాలు రాయొద్దు. స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది, స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది, స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది. అంటే స్పీడ్ అనేది ఏపీలో ఉంటే టైం అనేది రెసిప్రోకల్ హెచ్పిలో ఉంటుంది. స్పీడ్ అనేది హెచ్పిలో ఉంటే టైం అనేది ఏపీలో ఉంటుంది. ఐమ్ ఐ రైట్? రెండు పారామీటర్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గింది, ఒకటి తగ్గితే ఇంకోటి పెరిగింది. అలా గనుకుంటే ఒకటి అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇంకోటి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది, ఒకటి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇంకోటి అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. కథం ఆన్సర్. ఈ చిన్న లాజిక్ తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఏముంది సార్? బి మైనస్ డబ్ల్యూ, ఇదేమో బి, ఇదేమో బి ప్లస్ డబ్ల్యూ. ఈ రెండిటి మధ్య తేడా డబ్ల్యూ, ఈ రెండిటి మధ్య తేడా డబ్ల్యూ. స్పీడ్ అనేది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది, టైం అనేది హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నది. మిడిల్ వాల్యూ ఏమవుతుంది? హార్మోనిక్ మీన్ అవుతుంది. 2ac/a+c. ఫినిష్ ఆన్సర్. సింగిల్ లైన్ ఆన్సర్. ఆల్జీబ్రాని కూడా మనం అరిథమెటిక్లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేశాను? ఏబిసి అనేటిది హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటే బి వాల్యూ ఎంత? 2ac/a+c. 2ac/a+c. ఇది చాలామందికి తెలియదు. రైట్. ఇది అప్లై బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే డైరెక్ట్గా ఫార్ములాలు రాసుకుంటూ వెళ్తారు. బి మైనస్ డబ్ల్యూ, బి ప్లస్ డబ్ల్యూ, బి ప్లస్ డబ్ల్యూ, బి మధ్యలో తేడా డబ్ల్యూ, బి మైనస్ డబ్ల్యూ తేడా డబ్ల్యూ. స్పీడ్ ఏపీలో ఉంటే టైం హెచ్పిలో ఉంటుంది. మిడిల్ వాల్యూ ఎంత? 2ac/a+c. అందరికి అర్థమైందా సార్? 2⁻6 = 4⁻3 = 8⁻2. ఇవేమో జీపీలు ఉన్నాయి. క్వశ్చన్ ఏమన్నాడు? 632. ఏ ప్రోగ్రెషన్లో ఉందో చూద్దాం. 2 × 6 × 2/6 + 2 8. 3 = 3 హెచ్పిలో ఉంది. ఇప్పుడే చేసాం సార్ మనము. ఏబి ఇవి హెచ్పిలో ఉండాలంటే కాన్సెప్ట్ ఏంటి సార్? y = 2xz/x + z, 2xz/x + z. సో 3 = 3.